బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తర్వాత భారతదేశం చాలా పెద్ద ఎత్తున రక్షణ రంగంపై ఫోకస్ పెట్టింది. చాలా ఇండిజినియస్ వెపన్స్ ఈ రోజు మన భారతదేశాన్ని కాపాడగలిగాయి. ఆకాశ్ తీర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కనుక ఈ రోజు భారత్ అమ్ముల పొదిలో లేకపోయినట్టయితే డెఫినెట్గా భారత్లో చాలా ఘోరమైనటువంటి విధానాన్ని, ఘోరమైనటువంటి ప్రమాదాన్ని చవి చూసేది. కానీ ఆకాశ్ తీర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఇండిజినియస్ వెపన్స్ మన దగ్గర ఉండడం కారణంగా చాలా అద్భుతాన్ని సృష్టించగలిగాం. ప్రపంచ దేశాలే నివ్వెరపోయే విధంగా మనమంతా కూడా సృష్టించగలిగాం. పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టించగలిగాం. పాకిస్తాన్ S-400ని చూసి ఇప్పటికే అల్లాడిపోతోంది. ఎలా మనం భారత్లోకి ఎంట్రీ ఇవ్వాలో తెలియక తల్లు పట్టుకుంటోంది. ఆఖరికి వస్తే సీజ్ ఫర్ అండర్స్టాండ్ నేపథ్యంలో కొంత కంట్రోల్లోకి వచ్చిన సిచ్యువేషన్. అయితే తాజాగా దాన్ని తలదనేటువంటి మరొక ఇండిజినియస్ వెపన్ తయారీ కోసం 30,000 కోట్ల రూపాయలని మన భారత ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది. రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో భాగంగానే ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నాయి. QRSAM క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. QRSAM అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది 30 కిలోమీటర్ల వరకు ఎటువంటి డ్రోన్ వచ్చినా, విమానం వచ్చినా దాన్ని ఛేదించి ఇట్టే గాల్లో పేల్చేయగలటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. సో ఇప్పటికీ ఆకాశ్ తీర్ S-400 చాలా పెద్ద ఎత్తున మన భారతదేశాన్ని రక్షిస్తూ ఉన్నాయి. భారతదేశపు అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రక్షణ రంగ మిసైల్స్ ఇవి, రక్షణ రంగ ఆయుధాలు ఇవి. అయితే ఇలా ఉండగానే మరోసారి ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ఎప్పటికక్కడ మోహరించి ఉంచలేం. కేవలం ఎయిర్ బేసెస్లో స్థావరాలు మాత్రమే ఉంచుతూ ఉంటాం, ఆర్మీ స్థావరాలు మాత్రమే వాటిని ఉంచుతూ ఉంటాం. అయితే ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరిగిందో అప్పుడు దేశ రక్షణకు సంబంధించి ఇండిజీనియస్ వెపన్స్, మన దగ్గర డెవలప్ చేయబడినటువంటి వెపన్స్ని వినియోగించడం వల్ల ఎంతటి లాభం ఉంటుంది, ఎంతటి ఒక గొప్పటి యుద్ధాన్ని చేయగలుగుతామనేటువంటి ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం ముందుకెళ్తూ QRSAMలను స్టార్ట్ చేయబోతోంది. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ రంగంలోకి దించబోతోంది. 30,000 కోట్ల రూపాయలని దానిపైన వెచ్చించబోతోంది. అయితే త్వరలోనే ఈ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని భారత సైన్యంలోకి దించబోతోంది, భారత ఎయిర్ ఫోర్స్లోకి దించబోతోంది. అయితే 30 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి క్షిపణి ఎదురా, ఎటువంటి డ్రోన్ వచ్చినా కూడా గాల్లోనే ఇట్టే పేల్చేయగల సామర్థ్యం ఉన్నటువంటి ఒక మిసైల్, ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని మన భారత ప్రభుత్వం తయారీకి సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దీన్ని బలోపేతం చేస్తున్నాయి. ఇప్పటికే భారత్ దగ్గర S-400 ఆకాశ్ తీర్ లాంటివి ఉంటే వీటిని చూసి పాకిస్తాన్ భయపడిపోతుంటే మరోసారి QRSAM లాంటిది వస్తుందని అంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళ మైండ్ వాయిస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇది మిడ్ రేంజ్ మిసైల్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పనిచేస్తూ ఉంటుంది. సో నేలపైన ఉంటుంది. అయితే ప్రస్తుతానికి దీన్ని డెవలప్ చేసి ఆ తర్వాత వీటన్నిటిని కూడా అటు వెస్టర్న్ అండ్ నార్థన్ ఏరియాస్లో మోహరించి ఉంచాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సో వెస్టర్న్ ఏరియాస్ అని అంటే పంజాబ్, గుజరాత్, తర్వాత హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ బార్డర్, పాకిస్తాన్కి సంబంధించి POK దగ్గర కానివ్వండి, ఆ తర్వాత పాకిస్తాన్ బార్డర్ షేరింగ్లో కానివ్వండి, చైనా దగ్గర ఎక్కడైతే మనకు బౌండరీ షేరింగ్ ఉందో ఆ బౌండరీ షేరింగ్ దగ్గర ఈ QRSAMని నిరంతరంగా అక్కడే ఉంచేందుకు ప్లాన్ చేస్తుందట. ఎప్పుడైనా ఎటువైపు నుంచి అనేది దాడి జరగవచ్చనే ఆలోచనలో ఉన్నారు కాబట్టే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో భారత ప్రభుత్వం యొక్క నిర్ణయం అటు ప్రపంచ దేశాల్లో ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. మరి ముఖ్యంగా శత్రు దేశాలకైతే భయాన్ని గుర్తు చేస్తోంది. ఎందుకంటే పంజాబ్ బౌండరీ వెంట ఇప్పటికే S-400ని మనం మోహరించి ఉంచిన నేపథ్యంలో పాకిస్తాన్ కొన్ని వందల డ్రోన్లని, కొన్ని వందల మిసైల్ని ఏకంగా హర్యానా సియాల్ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఏకంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసే విధంగా ఫాతే 2 అనేటువంటి ఒక మిసైల్ని ప్రయోగిస్తే మన S-400 వాటిని మన భూభాగంలోకి రాకమునిపై పాకిస్తాన్లోనే కుప్పకూల్చేసింది. ఇదిలా ఉంటే చాలా చోట్ల మన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆ డ్రోన్లు, క్షిపణులు వచ్చి అలా తోకముడుచుకొని కూర్చున్నాయి. దీనికి కారణం మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని బ్రేక్ చేసింది, మిస్గైడ్ చేసింది, మిస్లొకేట్ చేసింది. మొత్తం మీద వాటిని కనీసం భూభాగంలోకి ఎంట్రీ కవ్వకమునిపై వాటిని కుప్పకూల్చేసింది. అటువంటి చర్య మనం చూసాం S-400 నుంచి. అయితే నిరంతరం S-400లు మన దగ్గర కేవలం 5 మాత్రమే ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి 3 అందుబాటులో ఉన్నాయి. మరొక 2 అమెరికా, రష్యా నుంచి ఒప్పందంలో భాగంగా రావాల్సి ఉంది. సో 3 ఇప్పుడు అద్భుతమైనటువంటి ఒక ప్రతిభను కనబరిచాయి. ఆకాశ్ తీర్ చాలా ఇండిజీనియస్ వెపన్ అది. సో మన దగ్గర DRDO రూపొందించినటువంటి ఆకాశ్ తీర్ అద్భుత ప్రదర్శన ఇచ్చి పాకిస్తాన్ని పటాపంచలు చేసింది. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఆ డ్రోన్ అని, మిసైల్ అని పూర్తిగా తోకముడి చేసింది, వాటిని గాల్లోనే పేల్చేసింది. అయితే ఎప్పటికీ నిరంతరంగా ఉండేటువంటి ప్రక్రియ కాదు. యుద్ధ నేపథ్యంలోనే యుద్ధ సామాగ్రిని బార్డర్ వెంట మోహరించి ఉంచారు. కానీ నిత్యం అలా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి 30,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసి
క్యూఆర్ఎస్ఏఎంలని క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని నిత్యం పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ఎక్కడైతే చైనా, పాకిస్తాన్కి సంబంధించిన సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల వెంట వీటిని మోహరించి నిరంతరం ఇవి గస్తీ కాస్తూనే ఉంటాయి. 24/7 సర్వేలెన్స్లో ఉంటూనే ఉంటాయి. ఏ క్షణం ఎటువైపు నుంచి ఏది వచ్చినా కూడా వాటిని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టడం కోసం, వాటిని కుప్పకూల్చడం కోసం ఈ క్యూఆర్ఎస్ఏఎంలు పనిచేస్తూ ఉన్నాయి. సో క్యూఆర్ఎస్ఏఎం క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది మిడ్ రేంజ్ మిసైల్స్తో కలిసి పనిచేస్తుంది. ఆ తర్వాత వీటిని మరింతగా అప్గ్రేడ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అని చూసాం అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 ఇవన్నీ కూడా మిడ్ రేంజ్, ఫస్ట్ షార్ట్ రేంజ్ తయారవుతాయి, మిడ్ రేంజ్, వెరీ లాంగ్ రేంజ్, ఆ తర్వాత ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్, ఈ రకంగా రకరకాలుగా తయారవుతూ ఉంటాయి. ఫస్ట్ అయితే దీని ఒక ప్రయోగంలో భాగంగా క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ 30 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి లక్ష్యాన్ని, టార్గెట్ని కూడా ఛేదించగలిగినటువంటి సామర్థ్యం, కుప్పకూల్చగలిగినటువంటి ఒక ధైర్యం, స్థైర్యాన్ని క్యూఆర్ఎస్ఎం ప్రదర్శించబోతున్నాయి. త్వరలోనే ఇది భారత సైన్యంలోకి అందుబాటులోకి రాబోతోంది. సో ప్రస్తుతానికైతే క్యూఆర్ఎస్ఎం ఇంకా డెవలపింగ్ దశలో ఉంది, నిర్మాణ దశలో ఉంది. వన్స్ అది పూర్తవగానే భారత్లోకి మరొక అద్భుతమైనటువంటి అమ్ముల పొదిలోకి ఈ యొక్క క్యూఆర్ఎస్ఎం రాబోతోంది. వీటిని అటు పశ్చిమ, ఉత్తర భాగాన భారత్, పాకిస్తాన్, భారత్, చైనా మధ్య బార్డర్ వెంట పెట్టి మోహరించి ఉంచే అవకాశం ఉంది. 24/7 ఇవి నిఘా వేస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. రైట్, మరి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు మధు. సో ప్రస్తుతానికైతే S-400 ఆకాశ్ తీర్ లాంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించింది. అటు చైనా నుంచి మిసైల్ తీసుకొచ్చినా, టర్కీ నుంచి డ్రోన్లు తీసుకొచ్చినా, ఎంత పెద్ద ఎత్తున ఏ రకమైన ప్రయత్నాలు చేసినా ఏ మాత్రం కూడా వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ మన భారత భూభాగం పైన పడక మునిపే గాల్లోనే పేల్చేసామంటే అది మన S-400 సత్తా. అయితే పాకిస్తాన్ ఏం ప్రచారం చేసుకోండి, S-400 అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాబట్టి ఏకంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో S-400 తన యొక్క ప్రతిభని కనబరిచిన తర్వాత ప్రపంచ దేశాలే ముక్కున వేలేసుకున్నాయి. అయితే అటువంటి దాన్ని మేము పేల్చేస్తామని చెప్పడంలో ఒక శునకానందాన్ని, ఒక అబద్ధ ప్రచారంతో ఒక మేకపోతు గాంభీర్యాన్ని పాకిస్తాన్ ప్రదర్శించాలనుకుంది. అందులో భాగంగానే మేము S-400ని పేల్చేస్తామని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు చేసింది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ప్రధాని ఆ దుర్మార్గుడు షెహబాజ్ షరీఫ్ కూడా S-400ని కుప్పకూల్చామన్నాడు, అదంపూర్ ఎయిర్ బేస్ని పేల్చేస్తామన్నాడు. కానీ మన మోదీ ఆ యుద్ధం ముగిసిన వెంటనే సీజ్ఫైర్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో అదంపూర్ ఎయిర్ బేస్కి సందర్శించాడు. సందర్శనార్థంలో ఆయన వెనకాల S-400 కనబడుతోంది, రైఫిల్ జట్లు కనబడుతున్నాయి. సో పెద్ద ఎత్తున ఆదంపూర్ ఎయిర్ బేస్ కూడా అంతా సవ్యంగానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అక్కడ ఇబ్బందికర దృశ్యాలు కానీ, అక్కడ నిజంగానే పాకిస్తాన్ దాడి చేసిన తాలూకా దృశ్యాలు కానీ ఇవి లభించలేదు. సో ప్రస్తుతానికి S-400 ఆకాశ్ తీరును చూసి భయపడుతున్న పాకిస్తాన్ ఈ క్యూఆర్ఎస్ఎంని కనుక రంగంలోకి దించితే ఆ తర్వాత పాకిస్తాన్ ఏం చేసినా, పాకిస్తాన్ ఎటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చినా, పాకిస్తాన్ మొన్న మధ్య కూడా చూశారు కదా, పాకిస్తాన్కి సంబంధించిన బిలావల్ భుట్టో సింధు ప్రావిన్స్లో అధికారం ఉన్నటువంటి PTI పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి బిలావల్ భుట్టో గారు ఏం చేస్తున్నాడు, వాడి అధ్యక్షతన ఒక టీంని ఏర్పాటు చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయాడు. అమెరికాలో మాట్లాడుతూ తన టీంలో ఉన్నటువంటి ఒక ప్రతినిధి మాట్లాడుతూ భారత్ మా పైన చాలా ఘోరంగా, చాలా దారుణంగా దాడి చేసింది, మా ఎయిర్ బేస్ని కుప్పకూల్చేసింది, మా ఉగ్రవాద స్థావరాలను లేపేసింది, మేము ఏమాత్రం కూడా భారత్ని అడ్డుకోలేకపోయాం, మా దగ్గర చాలా వెరీ డెఫిషియన్సీ ఉంది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విషయంలో. సో చైనా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ మాత్రం పనిచేయలేదు. కాబట్టి దయచేసి ప్లీజ్ మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నా, మీ కాళ్ళు మొక్కుతా, నాకు ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి అంటూ కూడా పాకిస్తాన్ సంబంధించిన ప్రతినిధుల బృందం అమెరికాను వేడుకుని, అమెరికా కావాల్సిన బిజినెస్, సో డెఫినెట్గా అమెరికా దాన్ని పాకిస్తాన్కి అందించవచ్చు. కానీ ఎవరెన్ని అందించినా, ఏం చేసినా, ఎలా ముందుకు వెళ్ళినా కూడా మన బ్రహ్మోస్లు, మన మిసైల్స్ ఏవి కూడా పాకిస్తాన్ అడ్డుకోలేదు. మీరు గమనించండి, ఒక్కటిని అడ్డుకుందాం. మనం 9 టెర్రర్ క్యాంప్స్ని లేపేశాం, 11 ఎయిర్ బేస్లను లేపేశాం, ఒక్కదానికి నిలువరించలేకపోయింది. పైపెచ్చి ఎందుకు నిలువరించలేకపోయారని చెప్పి అపోజిషన్ పార్టీకి సంబంధించిన సెనేటర్లు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే ప్రధానిని ఒక పిరికి పంద, ఒక దుర్మార్గుడు, ఒక యూజ్లెస్ ఫెలో, ఒక దద్దం అనేటువంటి వ్యాఖ్యలతోని సెనేటర్లు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సెనేటర్లు మాట్లాడితే దానికి బదులుగా రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ దుర్మార్గుడు ఏం మాట్లాడాడు, మనం ఎక్కడి నుంచి దాడి చేస్తున్నామో ఆ దాడి చేసేటువంటి ప్రాంతాన్ని సైతం భారత్ తెలుసుకుంటుంది కాబట్టే మేము దాడి చేయడం లేదన్నట్టుగా ఒక హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాడు. సో ఆఖరికి వస్తే ఏమైంది, నువ్వు దాడి చేసినా చేయకపోయినా నీ యొక్క అంతు తేలుస్తామనుకున్నాం, పక్కాగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, టార్గెట్ గురి చేసి కొడితే మొత్తం కూడా చెల్లా చెదురైపోయాయి. ఏకంగా
మీ యొక్క అణుస్థావరాలు ఎక్కడ ఉన్నాయని కూడా గుర్తించగలిగామని అర్థం చేసుకోండి. మేము అణుస్థావరాలను అటాక్ చేయలేదు, కానీ గుర్తించగలిగాం. మీ అంతటా మీరే అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు, కానీ రేడియేషన్ లీక్ అయిందని చెప్తున్నారు. సో అటువంటి ఒక ఇండిజినియస్ వెపన్స్ ఉన్నాయి. సో రేపటి రోజున ఈ QRSAM కనుక రంగంలోకి వస్తే 30,000 కోట్లతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఇది కనుక రంగంలోకి వస్తే పాకిస్తాన్ ఇండియా బార్డర్ వెంట, చైనా ఇండియా బార్డర్ వెంట వీటిని మోహరించి ఉంచి ఎప్పటికప్పుడు నిరంతరం గస్తీ భారత్ వరకు ఇంకా ఎటువంటి ఒక చిన్న డ్రోన్ కాదు కదా, ఒక చిన్న ఏదైనా కూడా మన భారత ఆర్మీకి, భారతీయ ప్రజలకి ఎటువంటి హాని కలిగించే విధంగా ఏ ఒక్క వస్తువైనా పాకిస్తాన్ వైపు నుంచి వస్తుందని అంటే ఎప్పటికప్పుడు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి గాల్లోనే కుప్పకూల్చేయగల సామర్థ్యం ఉన్నటువంటివి ఈ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. సో మన భారత అమ్మిల పొదిలోకి మరొక ఇండిజినియస్ వెపన్ రాబోతోంది. సో ఇప్పటికే మన భారత ఆర్మీ చాలా స్ట్రాంగ్ అండ్ ఎనఫ్గా ఉంది. రేపటి రోజున ఇటువంటి మరిన్ని కనుక చేకూరిస్తే భారత ఆర్మీ ఇంకా సమర్థవంతంగా పనిచేసి ఆ పాకిస్తాన్ ముష్కరులకి, పాకిస్తాన్ ఉగ్రవాదులకి ముచ్చమటలు పట్టించి పాకిస్తాన్ యొక్క పీకలు పీచమనిపించేలా వాళ్ళు ప్రయత్నం చేయబోతున్నారు. సో ఇటువంటి ఎప్పటికప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలను మీరు అందుకోవాలంటే వెంటనే RTV లైవ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు అందుకుంటారు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్ని.